నేను మోటార్ వేయడానికి ముందు అక్కడికి ఎవరు వెళ్లారు, ఏం చేశారు మొత్తం బయటపడుతుంది. ఆ తర్వాత నిజం మీకే తెలుస్తుంది. వంశీ, ప్లేన్ చేయి. వంశీ, కొంచెం ఫార్వర్డింగ్ చెయ్యి. పిచ్చి గంగా, ఒక తప్పు చేసి నేను దాన్ని రెక్టిఫై చేసుకోలేను అనుకుంటున్నావా? అందులో ఎంత వెతికినా అందులో ఏమీ కనిపించదు గంగా. ఎందుకంటే ఆ టైంకి షార్ట్ సర్క్యూట్ జరిగింది. ఇంట్లో కూడా ఎలక్ట్రిసిటీ అప్ అండ్ డౌన్ అయింది. దాని కారణంగానే మోటార్ కూడా షాక్ కొట్టుంటుంది. నువ్వు అనుమానిస్తున్నట్టు నేను అసలు మోటార్ దగ్గరికే వెళ్ళలేదు. నాకు వేరే ఫోన్ రావడంతో ఆ విషయాన్నే మర్చిపోయాను. షార్ట్ సర్క్యూట్ అవ్వడం వల్లే అత్తయ్య గారి రూమ్లో సిస్టమ్ కూడా ఎఫెక్ట్ అయింది. అండ్ నేనే దాన్ని సాల్వ్ చేశాను. అత్తయ్య గారు, అవునా కాదా? అవును. ఇదంతా నేను ఇందాకే చెప్పుండొచ్చు, కానీ నీ అనుమానంలో అర్థం లేదని అందరికీ తెలియాలని ఆగాను. నా మీద ఎందుకింత కక్ష కట్టావు? నేను నీకేం ద్రోహం చేశాను? పోనీ నా వల్ల నీకేమైనా నష్టం జరిగిందా? ఒకసారి జరిగితే పొరపాటు అనుకోవచ్చు, 2 సార్లు జరిగితే అపార్థం అనుకోవచ్చు, కానీ ప్రతిసారి నన్నే దోషం చేస్తుంటే ఏమనుకోవాలో అర్థం కావట్లేదు. నిజంగా కోపం రావట్లేదు గంగా. అసహనంగా ఫీల్ అయ్యి అడుగుతున్నాను. లేదంటే అసలు నేను ఈ ఇంట్లో ఉండడం ఇష్టం లేదా? అలాంటిదేమన్నా ఉంటే చెప్పు. ఇంటి కోడలిగా నన్ను వెళ్ళిపోమనే హక్కు నీకుంది. ఎన్నేళ్ళు కలిసున్నా నేను ఇంటికి బరాయి వాణ్ణే. అత్తయ్య గారు, దయచేసి నన్ను ఇప్పుడైనా వెళ్ళనివ్వండి. అలా మాట్లాడకు వీరు. ఈ ఇంటికి నువ్వెప్పుడూ పరాయి వాడివి కాదు. ఆ మాటకొస్తే ఈ ఇంట్లో నీ తర్వాతే ఎవరైనా. ఆ అభిమానం మీకుంటే మాత్రం సరిపోదు అత్తయ్య గారు, ఇంట్లో అందరికీ ఉండాలి. అసలు నాకు ఒక విషయం అర్థం కావట్లేదు. నిన్నగాక మొన్నొచ్చిన ఈ గంగ వీరు అన్నయ్య మీద ఇంత నింద వేస్తుంటే మీరంతా తనకి బుద్ధి చెప్పడం మానేసి వింత చూసినట్టు చూస్తారేంటి?
బావగారు మీరే చెప్పండి, నేనేదో గంగని హ్యూమిలేట్ చేస్తున్నానని నాకు వార్నింగ్ ఇచ్చారు కదా. మరి ఈ గంగ ప్రతిసారి వీరు బ్రో విషయంలో చేస్తుందేంటి? ఇల్లరిక అల్లుడుగా ఉన్నందుకు బ్రో ఇలాంటి అవమానాలు ఇంకా ఎన్ని ఫేస్ చేయాలి? మీరే చెప్పండి. లేదు, నా భర్త ఇక మీదట ఇలాంటి అవమానాలు ఎదుర్కోకూడదు. మేమిక్కడ ఉండడం వల్లే సమస్యలు. మేం వెళ్ళిపోవడమే మంచిది. ఊరుకో ప్రీతి. ప్రీతి, నువ్వు ఎమోషనల్ అవ్వకు. ఎందుకండి మౌనంగా ఉన్నారు? నేను గంగని పొరపాటున ఒక్క మాట అంటేనే తనని వెనకేసుకొచ్చి మాట్లాడతారే. ఇప్పుడు గంగ చేసిందేంటి? అమ్మగారు, నేను చేసిన దానికి మీరు పెద్దోరిని ప్రశ్నించకండి. నేనిప్పటికీ అదే మాట చెప్తున్నాను. మీరు నమ్మినా నమ్మకపోయినా అదే నిజం. ఈ వీరు మీరు అనుకుంటున్నట్టు మంచివాడు కాదు. గంగా 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 నువ్వెప్పుడు ఏం చెప్పినా ఏం మాట్లాడినా నేను నిన్ను సపోర్ట్ చేస్తూ వచ్చాను. వీరు విషయంలో ఇదివరకు కూడా ఇలాగే మాట్లాడావు. ఏదో అపార్థం చేసుకున్నావు అనుకున్నాను, కానీ పదే పదే అదే జరుగుతోంది. వీరుని ఎందుకు అపార్థం చేసుకుంటున్నావో నాకిప్పటికీ అర్థం కావడం లేదు. ఈ వీరు నేను నమ్మి చేరదీసిన మనిషి. తను ఈ ఇంటి అల్లుడే కాదు, మంచి వ్యక్తిత్వం, మనుషుల పట్ల అభిమానం ఉన్న వ్యక్తి. నా కుటుంబ గౌరవాన్ని నిలబెట్టడానికి నేనెంతగా పరితపిస్తానో తను అంతే ఆరాటపడతాడు. అల్లుడిగా కాకుండా కొడుకులా బాధ్యతగా ఉంటాడు. అలాంటి వీరు మీద నీకెందుకింత అనుమానం? అయ్యో పెద్దోరు, అదంతా నటన. మిమ్మల్ని నమ్మించి గొంతు కోయడానికి ఇదంతా చేస్తున్నాడు. ఇప్పటికైనా కళ్ళు తెరవండి.